ముఖ్యంగా నేను ఇక్కడ రావడానికి ముందు నేను ఒకటే అడిగాను, ముఖ్య సమస్య ఏంటని. ఒకటి రోడ్లు, నీటి సమస్య. వీటన్నిటికంటే కూడా మన హాస్పిటల్, పాడేరు హాస్పిటల్ సమస్య. పాడేరు హాస్పిటల్ నేను మనుషులను పంపించాను. ఒక నిమిషం. పాడేరు హాస్పిటల్కి నేను మనుషులను పంపించాను, మన వాళ్ళని పంపించాను. పంపించి అడిగితే ప్రభుత్వం ఏం చెప్తుంది, మీరు 100 పడకల ఆసుపత్రి చేశామంటున్నారు. నేను చూశాను 100 పడకల ఆసుపత్రి. లేదా చెప్తా మీరు తప్పు 100 పడకలు ఉన్నాయి, 100 పడకలు ఉన్నాయి, 100 పడకలే ఉన్నాయి. 36 పడకల బదులు 100 పడకలు పెట్టారు. కానీ కావాల్సిన డాక్టర్లు కానీ, కావాల్సిన మందులు కానీ, సిబ్బంది కానీ, అంబులెన్సులు కానీ ఏమీ లేవు. నామకే వాసే ఒక 100 బెడ్లు కొనేసి వేసారు అంతే. సిబ్బంది లేని డాక్టర్లు ఏది పాపం. ఎంత ప్రజలు ఎంత సిద్ధంగా ఉన్నారంటే డాక్టర్లు కూడా తిట్టట్ల పాపం. వాళ్ళకి ఉద్యోగాలు, వాళ్ళ జీతాలు ఇవ్వకపోతే సిబ్బంది లేదు, వాళ్ళ మట్టుకు ఏం చేస్తారన్నా మాకు చాలా బాధగా ఉంది. ముఖ్యమంత్రి గారికి పాడేరని చెప్తా ఉన్నాం, మీరు ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ అంటున్నారు. మీరు ఇది జబ్బులు ఆంధ్రప్రదేశ్ లో చేశారు, జబ్బుల మన్యంగా చేశారు. మీరు డాక్టర్లు ఇవ్వకుండా ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ, భారతదేశమే దాంట్లో ఆంధ్రప్రదేశ్ ఎక్కువ మంది డాక్టర్లని గ్రాడ్యుయేట్ అయ్యే రాష్ట్రం అది. మరి ఆ డాక్టర్లు ఎవరు ఇక్కడ పెరిగారు? మరి వాళ్ళు ఎక్కడ ఉంటారో తెలీదు, మరి దేని చదువుకుంటారో తెలీదు, మరి ప్రభుత్వాలు ఏం చేస్తాయో తెలీదు. నేను మొన్న శ్రీకాకుళంలో కూడా చెప్పాను, ఈ రోజున అమరావతిలో ప్రతి కార్పొరేట్ హాస్పిటల్కి పోలంత స్థలాలు ఇస్తున్నారు. మరి అన్ని 100 ఎకరాల స్థలాలు మీరు ప్రభుత్వ భూములు, ప్రజల భూములు దారాదత్తం చేసినప్పుడు వారిని రిక్వెస్ట్ చేసి, లేకపోతే కొంతమంది డాక్టర్లు రమ్మని చెప్పండి. ఈ రోజు నిన్న పాపం గ్రామాలకు పోతే, గిరిజన గ్రామం పసిపెట్టలు ఎత్తుకున్నాను. మనం ఒక ఫోటోగ్రాఫ్ కూడా చూసింటారు. ఒక పసిపెట్టలు ఎత్తుకున్నప్పుడు పాపం అందరి పిల్లలందరికీ ఏదో ఒక చీము నెత్తుతో కూడిన పొక్కులు చేసింది ఒళ్ళంతా. నేను అడిగినది యాంథ్రాక్స్ అంటే, యాంథ్రాక్స్ అనేది ఇంకొక రకమైన జబ్బు అని చెప్పారు. పాపం తగ్గట్లేదు పిల్లలకి. అడిగిన ఆ బిడ్డ నా కొడుకంత ఉన్నాడు, నా కొడుకంత బిడ్డ అది. నాకు ఏడుపు వచ్చింది వాళ్ళని చూస్తే.